పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమైందంటే ఒక మా ఇంట్లో ఉంటే బాగుండేది అని ప్రతి మనిషికి ఒక ఆశ. ఆ ఆశ ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆశ దేవునికి ఇష్టమైనదైతే మనం న్యాయబద్ధమైనటువంటి ఒక ఆశ జీవితంలో మనం ఉండగలిగితే దేవుడు సమస్తమును ఇచ్చేవాడు. కానీ మనం దేనిలో పడిపోవద్దు అని అంటే బైబిల్ గ్రంథంలో చెప్తూ ఉన్నది. నిర్గమకాండము ప్రియా దేవుని బిడ్డలు చూడండి ఒక మాట, 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనంలో మాట్లాడుతూ ఉంటది. చూడండి మాట, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని దాసినైనను, అతని ఎత్తైనను, అతని ఎత్తైనను, అతని గాడిదనైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు నీ దేనినైనను, పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదని చెప్పుచు చెప్పెను అని అంటూ ఉన్నాడు. ఎవరు చెప్పినటువంటి మాట